శ్రీమాత్రే నమః. జై గురుదత్త. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చైత్ర పౌర్ణమి పూజతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా, అంటే ఒక లీల రూపంలో అమ్మవారు తనను నమ్మిన వాళ్ళని ఏ విధంగా గట్టెక్కించింది అనేటువంటి ఒక అనుభూతిని మీ అందరితో పంచుకోబోతున్నాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం పెద్దదిగానే పెడుతున్నాను వీడియోస్ అయితే, ఎందుకంటే కంటెంట్ ఉన్నప్పుడు పెద్దదిగా పెట్టాలనిపిస్తోందండి. సో మీకు టైం ఉన్నప్పుడే భాగాల వారీగా అయినా కూడా మొత్తం వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో నమ్మి లలితా సహస్రనామాన్ని పట్టుకుంటే ఏ రూపంలో కావచ్చు, మనం చదవడం ద్వారా కావచ్చు, లేదా ఒక వెన్నెల పారాయణం రూపంలో కావచ్చు, ఒక రాయడం ద్వారా కావచ్చు, అమ్మ వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకొస్తుంది, నిజంగానే పూజల ద్వారా మిరాకిల్స్ జరుగుతాయా, నిజంగానే స్తోత్రాల ద్వారా, రాయడాల ద్వారా, నేర్చుకోవడాల ద్వారా, సాధన ద్వారా భగవంతుడు పలుకుతాడా, మన మొర ఆలకిస్తాడా అనుకునే వాళ్ళకి ఇటువంటి లీలలు అప్పుడప్పుడు మనకి ఒక మరింత విశ్వాసాన్ని, మరింత నమ్మకాన్ని, లేదు జీవితంలో మనం ఏం కోల్పోవడం లేదు, భగవంతుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఒక చిన్న మిరాకిల్ అనుకోవచ్చు, లీల అనుకోవచ్చు, మన ఛానల్ ద్వారా తెలుసుకున్న తర్వాత వాళ్ళు పంచుకున్న అనుభూతి మీతో చెప్పడం అనుకోవచ్చు. ఏ రూపంలో అయినా కూడా ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. అంతకన్నా ముందైతే చైత్ర పౌర్ణమి వీడియో ద్వారా మీకు ఈ సమాచారం అంతా కూడా అదే రోజు అందించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు మొన్న థర్స్డే టైంకి 6th డే అనమాట. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి పూజ గది అది శుభ్రం చేసుకోవడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, కర్టెన్స్, బెడ్షీట్స్ అవి మార్చుకోవడం, అదంతా అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి పూజకు సిద్ధమైపోయానమాట. అండ్ ఇక్కడ ప్రతి మాసంలో అంటే లాస్ట్ ఒక 2.5 ఏళ్ళుగా తీసుకుంటే మన ఛానల్ తరపున ద్వాదశ పౌర్ణమి వ్రతము, పౌర్ణమి వెన్నెల పారాయణమైన, పౌర్ణమి వ్రతమైన ఏదైనా కూడా మనకి రిలేటబుల్గా తీసుకుంటే మొత్తం కూడా లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి శక్తియుక్తులు, ఆ పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో గనక మనం పారాయణ చేస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు పొందుతాము అనేటువంటి సంబంధించిన అంశంతోనే మీకు ఈ వీడియో కూడా నేను మొత్తం లలితకు సంబంధించిన విషయాలే ప్రస్తావిస్తున్నాను అనమాట. చాలామందికి ఉంటుందండి లలితా సహస్రనామం నేర్చుకోవాలి అనేటువంటి తపన. అయితే ఎంత సులభంగా నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక విధానం తెలియాలి. కొంతమందికి నేర్చుకున్న తర్వాత మనం కరెక్ట్గా చదువుతున్నామా, తప్పులు చదువుతున్నామా, ఇది కూడా చాలా ముఖ్యం. మనకి తెలియకుండానే మనం చాలా దోషాలు, తప్పులు చదువుకుంటూ వెళ్ళిపోతాం. స్టార్టింగ్లో ఏదైనా ఒక మిస్టేక్, అంటే మనకు తెలియనప్పుడు ఏదైనా చదివితే అది తప్పు కింద రాదండి. కానీ అది సరిదిద్దుకోకుండా ఎప్పుడు కూడా తప్పు చదువుతూ వెళితే గనక తప్పకుండా అది దోషం కింద మారిపోతుంది. ఎందుకంటే లలితా సహస్రనామము అనేది అమ్మవారి రూపాన్ని అణువణువున వర్ణిస్తూ ఆవిడ గొప్పతనాన్ని, ఆవిడకు సంబంధించిన అమ్మతత్వాన్ని, లోకానికి మనం ఏమి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది లలితా సహస్రంలో, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉంటాయన్నమాట. కాబట్టి లలితా సహస్రనామ పారాయణ నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు దోషాలతోటి మనం పఠనం చేస్తున్నామా, కరెక్ట్గానే పఠనం చేస్తున్నామా అనేటువంటి అభ్యాసం ఎలా ఉంటే బాగుంటుంది, ఆల్రెడీ ఆ అభ్యాసం చేస్తున్న వాళ్ళు ఎటువంటి అద్భుత ఫలితాలు పొందుతున్నారు అని తెలియజెప్పడం కోసమే ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది. అలాగే ద్వాదశి పౌర్ణమి వ్రతంగా ముందు 10 minutes కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఇది నేను పెట్టుకున్నటువంటి పీఠం అండి. చైత్ర పౌర్ణమి తర్వాత రోజు అనమాట. అంటే మనం పౌర్ణమిగా వెన్నెల పారాయణం ఎవరైతే చేశారో తర్వాత రోజు హనుమాన్ విజయోత్సవంగా జరుపుకున్నటువంటి రోజు నేను మీకు ఇక్కడ పీఠాన్ని చూపిస్తున్నాను అనమాట. పీఠాన్ని అలానే ఉంచుకోవడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, పౌర్ణమి రోజు వెన్నెల పారాయణం అప్పుడు నేను మీకు ఇదంతా షూట్ చేయలేదన్నమాట. అస్సలు నాకు కుదరలేదు. లలిత పారాయణం అనేది చేసేసుకున్నాను. ఆ రోజు పొద్దున్న నుంచి వర్క్ ఎక్కువ ఉండడం, సాయంత్రం విపరీతమైన నీరసం ఆవహించేసిందనమాట. ఎందుకంటే నాకు 5 రోజులు అయ్యి 6వ రోజు పూజ గది అది శుభ్రం చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళి రావడం, పౌర్ణమి ఆ రోజు ఒక పూట మాత్రమే, అది కూడా లైట్గా తినడం వల్ల చాలా నీరసం వచ్చేసిందనమాట. సో అందుకని చెప్పేసి ఆ రోజు అసలు ఏం షూట్ చేయలేకపోయాను అనమాట. వెన్నెల పారాయణం రోజు. 2వ రోజు హనుమత్ జయంతి కదండి. సో హనుమాన్ జయంతి రోజున మీకు ఒక అద్భుతమైన వీడియో హనుమాన్కి సంబంధించి నెక్స్ట్ అందించాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి, ద్వాదశ పౌర్ణమి వ్రతాన్ని ఇందులో మెన్షన్ చేసినట్టుగా అవుతుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి, మరొక
చక్కనైన నిదర్శనాన్ని అమ్మవారు లలితా సహస్రాన్ని నమ్ముకోవడం ద్వారా, రీసెంట్గా మీ అందరికీ తెలుసు కదా, లలితా లేఖన పుస్తకం గురించి ఇన్స్టాగ్రామ్లో మన ఫాలోవర్స్ ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉన్నారో, నేను వీక్లీ వన్స్ 15 days వన్స్ లలితా లేఖన పుస్తకము ఇలాంటివి కొన్ని చెప్తూ ఉన్నానన్నమాట. రాసుకోండి అని చెప్పేసి. సో వసంతం స్టార్ట్ అవుతోంది అనగా నేను చాలామందికి అవగాహన కల్పిస్తూ రావడం జరిగింది. సో అలాంటి ఒక మిరాకిల్ని ఈ మధ్య స్టార్ట్ చేసినటువంటి మన సబ్స్క్రైబర్ ఒకరు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫుల్ ఆడియో మొత్తం కూడా ఈ వీడియోలో మీకు నేను మెన్షన్ చేయబోతున్నానండి. సో దాంతో పాటుగా ఒక అద్భుతమైన హనుమాన్ వీడియో కూడా దీని తర్వాత పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో పీఠం తీయలేదన్నమాట. ఇంకా ఇవాళ కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ నా పీఠం చూస్తే రాజశ్యామల అమ్మని పెట్టుకున్నాను అనమాట నేను. ఇంకా పైనుంచి ఏమీ తీయకుండా అమ్మ ఉన్నారు కదా అని చెప్పేసి సో అమ్మవారి పటం పెట్టుకొని వెన్నెల పారాయణం, ఆ చంద్రయ్యనే తల మీద 1000 కాంతుల్ని కలిగి ఉన్నటువంటి మంగళ స్వరూపము, మా ఇంటి నివాసిని అనమాట ఆ తల్లి. సో అందుకే అమ్మనే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇలా కామాక్షి దీపం పెట్టుకున్నాను. అండ్ హనుమంతుల వారిని పెట్టుకున్నాను. నేను హనుమంతుల వారిని ఇక్కడ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఒకటి, మీకు చెప్పినట్టుగా మీకు వీడియో అందించాలనే పర్పస్ ఒకటి. అండ్ నేను 41 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ దీక్షలాగా, అంటే ఏదో కఠినంగా వెళ్ళిపోయి మాలల టైప్లో కాదు, ఒక 41 days ఎవ్రీడే కూడా 9 times హనుమాన్ చాలీసా చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో అలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని నెక్స్ట్ మీకు అందిస్తా. ఈ వీడియోలో ఫుల్గా అమ్మ గురించే చెప్పాలనుకుంటున్నా. సో స్వామివారిని కూడా పెట్టుకున్నాను కదా అని మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా చూడండి, ఇలా ఒక 2 దీపాలు పెట్టుకున్నాను అనమాట వెన్నెల పారాయణంకి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా మహాలక్ష్మి అమ్మవారిని పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, సో అమ్మను ఇక్కడ పూజ చేసిన తర్వాత ఒక్క లలితా పారాయణం మాత్రమే నేను తీసుకొని వెళ్ళి పైన వెన్నెల దగ్గర జస్ట్ ఒక ప్లేట్లో సర్దుకొని, మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో అలా అమ్మను పెట్టుకున్నా, స్వామివారిని పెట్టుకున్నా, కామాక్షి దీపం పెట్టుకున్నాను అనమాట. ఇదిగో నువ్వుల నూనె వేసి 2 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి పంచదీపం వచ్చేలాగా మధ్యలో ఒకటి, అటు 2 కింద ఒక 5 దీపాల కింద పెట్టుకున్నాను. ఇదిగో గణపతి వారిని పెట్టుకున్నా, హారతికి సిద్ధం చేసుకున్నా. అండ్ ఇవాళ పూజకు వచ్చేసి మల్లెపూలు సిద్ధంగా పెట్టుకున్నా స్వామివారికి. నిన్న కూడా మల్లెపూలతోనే చేశానండి, ఇంకా చాలా పూలు ఉంటే ఇదిగో మల్లెపూలు అండ్ మారేడు దళాలు, గురువారం కదా సో అందుకని మొత్తం మారేడు దళాలు సిద్ధం చేసుకున్నా. అండ్ ఇవాళ స్వామివారి కోసం అంటే చైత్ర విజయోత్సవం కదా, పౌర్ణమి తర్వాత రోజు, సో పళ్ళు అండ్ పానకము, వడపప్పు అమ్మ కోసము, ఇదేమో సేమియా స్వామివారి కోసం అన్నట్టుగా చేశాను అనమాట. ఇంకా పూజకి సిద్ధంగా కూర్చొని ఉన్నాను. ఇప్పుడు నేను పూజ చేసుకుంటూ అమ్మకి అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తూ, ద్వాదశ పౌర్ణమి వ్రతం అంటే ఏంటి, అండ్ ఈ ఇయర్ నెక్స్ట్ మీరు స్టార్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్ నుంచి అనుకున్న ఏమేం నైవేద్యాలు, ఫలాలు, పుష్పాలు వస్తాయి అనే చార్ట్, దీంతోపాటుగా లలితా సహస్రనామం లేఖనం మనం ప్రచారం చేసిన తర్వాత శ్రీరామ్ సమృద్ధి సంస్థ ద్వారా చాలామంది ఇళ్లకు వెళ్ళి అమ్మ చేస్తున్నటువంటి మహిమలు ఎలా ఉన్నాయి అనే సమాచారం ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. మన ఛానల్లో కొన్ని వ్రతాలకు, కొన్ని పర్వదినాలకు ఉండేటువంటి పూజా విధానాలకి ఫస్ట్ నుంచి గత 3 ఏళ్లుగా ఎంతోమంది ఫాలోవర్స్ ఆయా పూజలు, ఆయా పర్వదినాలను ఉపయోగించుకొని అద్భుత ఫలితాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. లాస్ట్ 2 ఏళ్లుగా, 3 ఏళ్లుగా అయితే వెన్నెల పారాయణం గురించి, అంటే పౌర్ణమి నాడు రాత్రి 9 గంటలకు తులసికోట దగ్గర అయినా, బాల్కనీలో అయినా, మిద్దె మీద అయినా కూర్చొని ఆ పున్నమి వెలుగులలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటే ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు అనేటువంటి పూజా విధానం ఒక 1 year గడిచిన తర్వాత ద్వాదశ పౌర్ణమి వ్రతం కింద చాలామందికి మన ఛానల్ ద్వారా వీడియో అందించడం జరిగింది. ఎంతోమంది నేటికి ఆచరిస్తూ అమ్మ ఆశీర్వాదానికి లోనవుతూ వాళ్ళ కుటుంబాలని సుఖ సంతోషాలతో నింపుకుంటున్న వాళ్ళు మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారండి. ఎందుకంటే పౌర్ణమి వెన్నెల వెలుగులకు అంత పవర్ ఉంటుందన్నమాట. మనం చెయ్యాలి అనుకుంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు పౌర్ణమి నాడు వెన్నెల్లో కూర్చొని ఒకసారి 3 సార్లు 9 సార్లు చదివితే అద్భుతం అనమాట. 9 సార్లు ఎందుకంటే అందులో ఒక్కసారి చదివినా ఒక్క నామమైన అమ్మ పాదాలని తాకకపోతుందా అనేటువంటి తపన.
9 సార్లు చదివే సమయము, తీరిక, లేకపోతే అవకాశము, పరిస్థితులు ఏవి అనుకూలం లేనప్పుడు కనీసం ఒక్కసారైనా ఒక చిన్న వెండి గిన్నె కానీ లేదంటే రాగి గిన్నె కానీ తీసుకొని అందులో పచ్చి పాలు కావచ్చు లేదా కాచి చల్లార్చినటువంటి పాలు కావచ్చు తీసుకొని ఒక ముత్యాన్ని, ఒక యాలక్కాయని వేయాలి. వేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని వెన్నెల్లో చక్కగా ఒక పీఠం వంటిది, ఒక చాప లాంటిది ఏదన్నా వేసుకొని మనం కూర్చోవడానికి ఆసనం వేసుకొని, కుదిరితే ఇంకొక ప్లేట్లో లేదంటే ఒక పీఠ మీద మన ఇంట్లో ఉండేటువంటి అమ్మవారి దేవతా విగ్రహం ఏదున్నా, ప్రతిమ ఏదన్నా ఉన్నా, పటం ఏదన్నా ఉన్నా దీపారాధనతో సిద్ధం చేసుకొని ఒక పూజా పీఠంలాగా సింపుల్గా, సో పైకి మిద్దె మీదకి కానీ, తులసికోట దగ్గరకు కానీ, లేదా వెన్నెల కిరణాలు మన బాల్కనీలో పడుతున్నాయి, చందమామ చక్కగా కనిపిస్తోంది అనుకునేటువంటి ప్లేస్లో కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేసుకోవాలి. ఇది వెన్నెల పారాయణం అంటారు. అదే ద్వాదశ పౌర్ణమి వ్రతం ఏంటంటే ప్రతి పౌర్ణమికి అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే నేను హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను, సో అందుకని మీకు జస్ట్ చూపించాను అనమాట. సో ద్వాదశ పౌర్ణమి వ్రతం ఏంటి అంటే కనుక సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మనం పూజ గదిలో అయినా లేదంటే మనం ప్రత్యేకంగా అయినా ఒక పీఠం పెట్టుకోవాలి. పౌర్ణమి నాడు పొద్దున్నే ఇంటిని శుభ్రంగా చేసుకొని, తలస్నానం చేసుకొని, పరిశుభ్రంగా మనసుని, స్వచ్ఛంగా మనసుని పెట్టుకొని అమ్మవారిది ఏ పటమైనా, లక్ష్మి కావచ్చు, సరస్వతి కావచ్చు, దుర్గ కావచ్చు, మీ ఇంట్లో అమ్మవారి రూపంలో ఉండే ఏ దేవతామూర్తి ముందరైనా దీపారాధన చక్కగా చేసుకొని ఉదయం మనం సంకల్పం తీసుకోవాలి. అమ్మా, ఇలా నేను 12 పౌర్ణమిలు చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యలో నాకేమన్నా ఆటంకాలు వస్తే ఆ నెల ఆపేస్తాను, కానీ ప్రతి నెల పౌర్ణమి నాడు నేను నీ ఆరాధన చేసుకునే అవకాశాన్ని ఇవ్వు అని చెప్పుకోవాలి. ఆ రోజు ఏ పుష్పాలతో పూజ చేయాలి, రోజు అనే కన్నా ఆ మాసం. ఇప్పుడు మనం చైత్రం తీసుకుంటే మీరు ఇక్కడ చూడండి, బత్తాయి పండు ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి ముందు రోజు. సో మల్లెపూలు ఇప్పుడు దొరుకుతాయి, ఆ మల్లెపూలు తెచ్చుకోవాలి. పెరుగన్నం అమ్మవారికి పూజకు ముందర సిద్ధం చేసుకోవాలి. ఇది చైత్రమాసం. నెక్స్ట్ మళ్ళీ వైశాఖ మాసంలో మనకి అన్నీ వస్తాయి కదండి. వైశాఖ మాసంకి కావాల్సినవన్నీ పట్టికలో చూడండి. అలా రేపు పౌర్ణమి వస్తోందనగా ముందు రోజు పూజా సామాగ్రి అంతా సిద్ధంగా పెట్టుకొని పుష్పాలతో ఏం పూజ చేయాలి, కుంకుమతో ఏ పూజ చేయాలి, పొద్దున్న కూర్చున్న తర్వాత చక్కగా మనం ఇవన్నీ సిద్ధంగా పెట్టుకున్న తర్వాత, ఒకవేళ పొద్దున్న కుదరలేదు చాలామందికి, సాయంత్రమే పెట్టుకోండి. మొత్తం పీఠం అనేది అంతా సిద్ధంగా చేసుకోండి వెన్నెల్లోని, లేదంటే మీ పూజ గదిలోని చక్కగా కుంకుమ చదువుతూ లలితా సహస్రనామం పుష్పాల్ని సమర్పిస్తూ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో, షోడశ ఉపచారాలతో పూజ చేసుకుంటాం అనమాట. ఇది 12 పౌర్ణమిలు చెయ్యడం. ఇందులో మీకు ఏ మాసంలో, ఒకవేళ కార్తీక మాసంలో మీకు ఆటంకం వచ్చింది పౌర్ణమి నాడు, మీరు చేయలేకపోయారు, అది వదిలేసేయండి. నెక్స్ట్ మళ్ళీ కార్తీకం తర్వాత వచ్చేటువంటి తరువాత మాసంలో ఏదైతే చెప్పబడ్డాయో అవన్నీ సిద్ధం చేసుకొని పూజ చేసుకుంటాం అనమాట. అలా మనకు ఆ పట్టికలో ఉన్న విధంగా ఏ మంత్ అనుకోని అనివార్య కారణాల వల్ల ఆ మాసం చెయ్యలేకపోతామో, ఒకవేళ వైశాఖం చెయ్యలేము నెక్స్ట్ మంత్ అనుకుంటే అది వదిలేయాలి. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కవర్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఇయర్ అవ్వలేదు కాబట్టి ఆ మాసాన్ని వదిలేసి తరువాత మాసాన్ని కంటిన్యూ చేసుకుంటాం. ఇలా గనక 12 పౌర్ణమిలు, ద్వాదశ పౌర్ణమిలు చేస్తే అనుకున్న కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ శక్తి లలితా సహస్రనామానికి ఉంది, వెన్నెలకుంది, అంటే పౌర్ణమి ఘడియలకు ఉందన్నమాట. సో కాబట్టి ఈ వ్రతాన్ని కూడా మనం లాస్ట్ కొన్నేళ్లుగా అందించుకోవడం జరుగుతోంది. ఆ పట్టికిచ్చాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఇయర్ది కూడా. అండ్ అమ్మవారి మిరాకిల్ చెప్పబోతున్నాను, వినండి. ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది, మా వాళ్ళు పడుకున్నారు, అందుకే కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ఓకే, టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట ఇప్పుడు. సరే, అంటే ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది కదా, ఈ ఊపునే మాట్లాడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది, చెప్పాలనుకున్నది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో అందుకనేసి ఇప్పుడే వీడియో అనేది రికార్డ్ చేసేస్తున్నాను. చెప్పాను కదా మీకు ఒక మిరాకిల్ షేర్ చేస్తాను అని చెప్పేసి. ఫస్ట్ మీకు ఒక ఆడియో వినిపిస్తాను. జస్ట్ ఇది మనకి శ్రీరామ్ సమృద్ధి సంస్థ వాళ్ళది లలితా సహస్రం పుస్తకాలు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. సో నేను ఆవిడని ఎప్పుడూ చూడలేదు నిజంగా. తన స్వరాన్ని మాత్రమే వింటాను. ఏమైనా తెలుసుకోవాలన్న విషయాలు తన ద్వారా లలితమ్మకు సంబంధించి, లలితా సహస్రానికి సంబంధించి తనని అడిగి తెలుసుకుంటూ ఉంటానన్నమాట. అయితే సో ఇలా ఎప్పటికప్పుడు ఎలాంటి సమాచారం ఇస్తే బాగుంటుంది అనే చాటింగ్స్ మా మధ్య సాగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మీరు పెట్టాలనుకుంటే ఇలా పెట్టండి, ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, ఇలా వెళితే బాగుంటుందని నాకు ఆవిడ సజెషన్స్ ఇస్తే నేను వీడియోస్ తయారు చేసుకుని మీకు అందిస్తూ ఉంటానన్నమాట. సో ఫస్ట్ ఈ ఆడియో వినండి,
3 నిమిషాలు ఉంటుంది. కాస్త నా కోసం ఓపిక తెచ్చుకొని ఫస్ట్ వినండి. అసలు చాలా సేపు మాట్లాడారు. అండ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆవిడ షేర్ చేసుకుంటున్నవి వింటుంటే అసలు అమ్మ మామూలు అమ్మ కాదు అని అనిపిస్తుంది. వాళ్ళ ఆడపడుచుకి 4 ఇయర్స్ 4 ఇయర్స్ ఏమో అయిందంట మ్యారేజ్ అయ్యి. ఒక 3-4 మిస్క్యారేజెస్ ఏవో అయ్యాయట. తిరగని డాక్టర్ లేదు, చెయ్యని ప్రయత్నం లేదు. పాపం బాగా వరి అయిపోతున్నారట. ఆ టైంలో ఈవిడ రెగ్యులర్గా మీ వీడియోస్, పూజ వీడియోస్ అన్నీ ఫాలో అవుతారు. అయితే బుక్స్ లాస్ట్ టైం మీరు వీడియోస్ పెట్టినప్పుడు బుక్స్ తీసుకున్నారు మన దగ్గర. తీసుకుని వాళ్ళ ఆడపడుచుకు కూడా ఇచ్చారట రాయమని. తను ఆల్మోస్ట్ పుస్తకం ఎండ్కి వచ్చేసరికి, అంటే కుదిరినప్పుడల్లా రాసుకుంటూ ఉన్నారట ఆవిడ. ఇలా రోజు ఇన్ని రాయాలి అని కాకుండా నమ్మకం పెట్టుకుని ఆల్మోస్ట్ బుక్ ఎండ్కి వచ్చేసరికి ఆవిడ కన్సీవ్ అవ్వటము అసలు అంత పెద్ద మిరాకిల్ లాగా ట్విన్స్ అట. ఇప్పుడు షీఈస్ క్యారీయింగ్ నౌ. వాళ్ళ ఆనందానికి అయితే అసలు అవధులు లేవు. వీళ్ళు యాక్చువల్లీ తిరుపతి వాళ్ళు. వీళ్ళ మదర్ బాగా ఈ వెంకటేశ్వర స్వామిని పూజించేవారట. మీరు మొన్న సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాక దీన్ని కూడా చేసుకోవడం మొదలు పెట్టారట. అసలు ఇంకా అక్కడి నుంచి ఇంట్లో జరుగుతున్న మిరాకిల్స్ అన్నీ ఇన్ని కాదు, మీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. తను ఇలా చెప్పడం వల్ల ఎంతోమంది లలితా సహస్రనామము అంటే ప్రయోజనం పొందుతారు. కామెంట్స్ చూస్తున్నాము ప్రైస్ ఎక్కువ అది ఇది అని. బట్ ఆ క్వాలిటీకి మీరు చేస్తున్న దానికి దాని వెనక ఎంతో కృషి ఉంది. ఎంతో నేర్చుకొని ఎంతో స్టడీ చేసి చేస్తున్నారు ప్రతిదీ. 1,000 రూపాయలతో మన జీవితం బాగుపడిపోతుంది అని అనుకుంటే కూడా మనము ఆ మాత్రం ఖర్చు పెట్టలేని స్థితిలో లేం కదండి. అందరూ ఈ ప్రయత్నం చేయాలి. అందరూ ఒక్కసారైనా వ్యూహలక్ష్మిను లలితా సహస్రనామం కలిపి రాస్తే ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతాయి. వాళ్ళ తమ్ముడికి కూడా జాబ్ కన్ఫర్మ్ అయిందిట. మేబీ ఒక 1 వీక్ లోపల తను వెళ్ళి జాయిన్ అవుతాడు అని. దాదాపు 3 ఇయర్స్ నుంచో 4 ఇయర్స్ నుంచో ఖాళీగా ఉన్నాడట జాబ్ లేక. ఈ 2 రాయటం వల్ల అసలు ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అయితే ఇట్లా చేత్తో తీసేసినట్టు పోతున్నాయండి. నేను అందరికీ చెప్తున్నాను, 1-2 వేలు ఖర్చు పెట్టుకొని ఈ కాంబో తెప్పించుకోండి, దాంతో మన లైఫ్ మారిపోతుంది అని. సంతోషి గారికి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పింది తను. సో తన తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నమాట. అంటే ఇదేదో గొప్పలాగా కాదు. నేను ఎప్పుడు కొన్ని ప్రూఫ్స్ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను చూడండి. ఇదంతా తను ఫస్ట్ స్క్రీన్ షాట్లు పెట్టారు వాళ్ళు చాట్ చేసింది మొత్తం కూడా. సో అది నేను చదువుతానో లేదో, నాకు టైం ఉంటుందో లేదో, లైట్ తీసుకుంటానేమో అనుకొని వాయిస్ మెసేజ్ పెట్టారనమాట. ఇదైతే ఏదో ఒక జర్నీ చేస్తూ అయినా వింటాం కదా. సో అది మీలో చాలామంది అనుకుంటారు. ఇప్పుడు పుస్తకాలన్నీ ముందరేసుకొని కూర్చున్నాను అనమాట. సో ఎవరైనా మీలో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మీకు ఈ విషయాన్ని చెప్పాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామ్ సమృద్ధి, అయ్యో ఆవిడ పేరు కూడా కనుక్కోలేదండి. ఏడాది నుంచి పరిచయం నాకు. మనం లలితా సహస్రం బుక్స్ పెట్టబట్టి ఎంత 1.5 అవుతుందేమో. అయ్యో రామ, తన పేరు కూడా తెలుసుకోలేదు ఇప్పటివరకు. నాకు ఎంత బాగుందో చూసారా తన వాయిస్. నాకు ఇలా అన్నీ చెప్తూ ఉంటారనమాట మీరందరూ పంచుకునే ప్రతిదీ కూడా. కొంతమంది అయితే అది ఇది ఆ బుక్కు ఈ బుక్కు అంటూ ఉంటారు. కొంతమంది అయితే తనకి ఫోన్ చేసి ఫోన్ చేయొద్దు అనే చెప్తాను నేను. వాట్సాప్లోనే మీకు కావాలంటే రేటు కనుక్కోండి, బల్క్లో తెప్పించుకోవాలంటే బల్క్లో తెప్పించుకోండి, లేదు అంటే కనుక ఒక పుస్తకం అయినా తెప్పించుకోండి అని చెప్తూ ఉంటాను నేను వీడియోస్లో. అయితే తను చెప్తూ ఉంటారు ఎవరెవరు ఎలా మాట్లాడుతూ ఉంటారు, ఎవరెవరు ఎలా చేస్తారు అని. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి మీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ. ఈవిడే కాదు, ఎంతోమంది చెప్తారండి
ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు సంతోషి, మీ ఫాలోవర్స్ అయినా మీ సబ్స్క్రైబర్స్ అయినా. నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది అని. కొంతమంది నా నెంబర్ అడుగుతూ ఉంటారు. అక్కడ షార్ట్ వీడియోలో పెట్టిన నెంబర్ చూసి నా నెంబరే అనుకుంటారు. అనుకొని సంతోషి గారా మాట్లాడేది, మీరు అబద్ధం చెప్తున్నారు, ఇది సంతోషి గారి నెంబరే అని అంటూ ఉంటారంట. అది నా నెంబర్ కాదండి, అది శ్రీరామ్ సమృద్ధి సంస్థ వాళ్ళది. నేను వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తానంటే, వాళ్ళు పేదలకి, వృద్ధులకి, గోవులకి, వృద్ధ గోవులు కబేళాలకు వెళ్ళిపోకుండా ఉంటాయి కదా, కొన్నిటిని అడాప్ట్ చేసుకొని వాటిని పోషించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ పుస్తకాలు ఇలా ముద్రించి రాయడం ద్వారా లలితా సహస్రనామం ఇంకాస్త లోపలికి లోతుగా వెళుతుంది అనేటువంటి ఉద్దేశం వాళ్ళది. అలా అమ్మవారు ఫస్ట్ ఒక పుస్తకంతో వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టేలా చేశారు. అంటే మొదటి అన్నమాట ఈ పుస్తకంతో. మీకు గుర్తుండి ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని మనకు పంపించారనమాట అప్పట్లో. సంతోషి మీరు చెప్పండి మీ ఛానల్లో, ఈ చాలామంది అక్షర దోషాలతో, పద దోషాలతో, అసలు లలిత చదవడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది ఈ పుస్తకము, సో చెప్పండి అంటే అప్పట్లో ఒక చిన్న పెద్ద వీడియోలో పెట్టాను, చిన్న రీల్స్ కూడా పెట్టాను అనమాట. సో మనకి ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ పుస్తకం ఏంటంటే ఇదిగో ఇలా ఉంటుంది. ప్రతి శ్లోకంలో కూడా ఎన్ని నామాలు ఉంటాయి, ఎన్ని అక్షరాలు ఉంటాయి అని క్లియర్ కట్గా ఎక్కడ విభజించాలి. మనం ఓపిక్గా రోజుకొక శ్లోకం తీసుకున్నాం అనుకోండి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే దానిలో మొత్తం ఎన్ని నామాలు ఉన్నాయంట, 5 నామాలు ఉన్నాయంట. శ్రీమాత అనే ఒక పదంలో 3 అక్షరాలు ఉంటాయి. శ్రీ మహారాజ్ని 5 అక్షరాల నామము. ఇలా ప్రతీదీ అనమాట క్లియర్ కట్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట ఈ పుస్తకాన్ని. అలా రోజుకు ఒక శ్లోకం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఫస్ట్ లలితా సహస్రం అంటే ఏంటి, ఎన్ని అక్షరాలు ఉంటాయి అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుందనమాట. అలా నేర్చుకున్నాక నెమ్మదిగా వాటికి అర్థాలు కూడా ఇదిగో అర్థాలు ఇస్తూ వెళ్ళారు లోపల. ఇలా రోజుకు ఒక పేజీ స్టడీ చేయొచ్చండి. దానికోసం ఈ పుస్తకాన్ని అనమాట ఒక సంపుటీకరణలాగా ఈ పుస్తకాన్ని వాళ్ళు ప్రచురించారు. ఆ తర్వాత నెమ్మదిగా లలిత రాయడాన్ని స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు లలితా సహస్రాన్ని రాయడము 5 భాగాల కింద, ఒక్కొక్క శ్లోకాన్ని కూడా 5 సార్లు రాసుకునేలాగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. మీకు వినిపిస్తోంది అనుకుంటున్నాను, నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను, మా వాళ్ళు పడుకున్నారని. ఇదిగో చూడండి, ప్రతి శ్లోకము కూడా 5 సార్లు రాసుకునేలాగా ఈ పుస్తకాన్ని ప్రచురించారనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం లలిత మొదలుపెట్టినప్పటి నుంచి చూడండి, ఇదిగో ఇలా మొదలుపెట్టినప్పటి నుంచి చక్కగా ఎక్కడ ఒత్తి ఇవ్వాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ మనము అక్షర దోషం లేకుండా నేర్చుకోవచ్చు. ఇప్పుడు అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాల మహామంత్రస్య అని అన్నాం అనుకోండి, అమ్మో ఇదేంటి తెలుగా, ఏమన్నా వింత భాష చదువుతున్నారా అని క్లియర్గా తెలుగు రాని వాళ్ళకి అనిపిస్తుంది. అదే మీరు ఇక్కడ చూస్తూ చక్కగా ఒక్కొక్కటి మీరు తలుచుకుంటూ రాస్తే అక్షరాలు మనకు తెలుసు కదా. అస్ స్య శ్రీ లలిత సహస్ర అని చదువుకుంటూ ఒక గడియ రాస్తామా. రెండో దానికి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, మూడో దానికి పర్ఫెక్షన్ వస్తుంది. ఇంకా రాలేదనుకోండి పెన్సిల్తో ఎరేజ్ చేసేస్తాం, మళ్ళీ రాసుకుంటాం. అలా ఎన్నిసార్లు సాధన చేసుకుంటే బాగుంటుంది. ఇలా అనమాట పుస్తకాల్ని తెప్పించుకొని ఎవరికైతే లలిత రాదో వాళ్ళందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఎక్కడ మనం రాసేటప్పుడు ఎప్పుడు ఏమనుకుంటాం, తప్పు రాసామనుకోండి కొట్టి మళ్ళీ కరెక్ట్గా రాస్తాం కదా, మన చిన్నతనం నుంచి నేర్చుకున్నది. సో అలా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారు. ఒక తులసి కోట దగ్గరో, దేవాలయంలోనో, సాయంత్రం పూజ గది దగ్గరో, ఇలా హాల్లో కూర్చొనో, స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు ఆ రాసే దాని మీద కాన్సన్ట్రేటెడ్గా వెళ్ళగలుగుతున్నారనమాట. చూడండి, శ్రీమాత శ్రీ మహారాజ్ని దీన్ని మళ్ళీ విభజిస్తూ చక్కగా 5 సార్లు రాస్తే కనీసం 3 సార్లు ప్రాక్టీస్ చేసినా 2 సార్లు పర్ఫెక్షన్ అయితే వచ్చేస్తుంది కదా. అలా అందరూ చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు, అమ్మ నామంతో గడుపుతున్నారు. అట్లీస్ట్ ఇవాళ ఒక శ్లోకం తీసుకొని ఇలా ఒక శ్లోకం తీసుకొని దీన్ని 5 సార్లు కూడబలుక్కుంటూ ఒక్కొక్కటి రాయడానికి 10 నుంచి 20 నిమిషాలు తీసుకున్న రోజుకి 20 నిమిషాలు అమ్మ గురించి మనం తపన పడుతున్నట్టే కదా.
అమ్మ గురించి మనకి నేర్చుకోవాలి అని ఏదో లోపల అనిపిస్తోందనే కదా అలా రిజల్ట్ పొందుతున్నారనమాట చాలామంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే గబగబా రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్గా రాసి అద్భుత ఫలితాలు. అమ్మతో గడిపితే ఇంకేముందండి చెప్పండి. ఇలా మొత్తం రాసేయాలని లేదు. రోజుకొక గడియ పెట్టుకోవచ్చు, రోజుకొక శ్లోకాన్ని పెట్టుకోవచ్చు, రోజుకు 5 సార్లుగా వాళ్ళు ఇచ్చిన ఒక పేజీ కింద పెట్టుకోవచ్చు. అలా సాధన చేసి అద్భుత ఫలితాలు పొందుతున్నారు. అలా వాళ్ళు సెకండ్ తెచ్చిన పుస్తకం ఇది. ఇందులోనే ఇంకొంచెం తాంబూలాలు అవి ఇవ్వడానికి, ఎవరికైనా బల్క్లో మనకి నవరాత్రులు అవి వస్తే పంచిపెట్టడానికి, కొంతమంది ఇల్లు కట్టుకునేటప్పుడు మణిద్వీప వర్ణన పూజ పెట్టుకుంటారు కదా. సో మణిద్వీప వర్ణన పూజ పెట్టుకొని 108 మందికో 9 మందికో 16 మందికో ఇవ్వడానికి సన్నగా ఉండేది. ఇందులో ఏంటంటే 2 సార్లు రాసుకునేలాగా ఉంటుంది. మెయిన్గా అబ్రాడ్ వాళ్ళు తెప్పించుకుంటున్నారండి. యుఎస్, యూకే, మిగతా స్టేట్స్లో ఉండేవాళ్ళు, కంట్రీస్లో ఉండేవాళ్ళు తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే సన్నగా ఉంటుంది, అందరికీ పంచిపెట్టచ్చు, బల్క్లో తెప్పించుకోవచ్చు, అండ్ బల్క్ ఆర్డర్స్ తెప్పించుకోవడానికి ఈజీగా ఉంటుందని తర్వాత తెచ్చిన పుస్తకం అనమాట ఇది. సో ఇందులో చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు, శారీస్ కూడా మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా అని చెప్పి వాళ్ళని అడుగుతున్నారనమాట. వాళ్ళు శారీస్ ఎందుకు ఇస్తారు చెప్పండి. మీరు మన ఇన్స్టాగ్రామ్లోకి వెళితే మృదులాస్ వరల్డ్ కానీ, లేబుల్ అమోగా కానీ, దివా కలెక్షన్స్ అని చెప్పి నేను ప్రమోషన్స్ చేస్తూ ఉంటా స్టేబుల్గా కొంతమందికి. సో మీకు అలా చీర పుస్తకం కలిపి ఆర్డర్ పెట్టుకోవాలంటే మన పేజ్లో లేబుల్ అమోగా కానీ, మృదులాస్ వరల్డ్ కానీ, మన దివా కలెక్షన్స్ కానీ వాళ్ళని అడగండి. 500 నుంచి, మన మృదులా గారి దగ్గర అయితే 400 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. మన లేబుల్ అమోగా వాళ్ళ దగ్గర అయితే 800, 1000 రూపాయలకు కూడా మంచి క్వాలిటీలో కంచి కాటన్ శారీస్ ఉన్నాయి. సో ఇంకా నేను దివా వాళ్ళని అయితే అడగలేదు. సో మీరెవరైనా అలా ఒక 9, 108, 16, 51 ఇలా శారీస్ బుక్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మీరు వీళ్ళనే సంప్రదించండి. సో తెప్పించుకోండి. పంచడానికైతే ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక్క పుస్తకం కింద ఇవ్వరు. సో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, ముందు ఇంకొకటి చెప్పేస్తాను ఉండండి. సో అలా ఇంకొక పుస్తకం ఏంటంటే నామాలు. ఇదిగో నామం రాసే విధంగా ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు అనమాట. ఇదిగో మనకు ఆ లలితా సహస్రంలో ఒక్కొక్క అమ్మవారి నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుందండి. ఒక్కొక్క సమస్యకి పరిష్కారం చూపిస్తుందన్నమాట. అంత పవర్ఫుల్ అమ్మవారికి సంబంధించి 1008 నామాలు, మొత్తం 1001 ఉంటాయి. 1000 నామాలు అనమాట సహస్రం. అంత శక్తివంతమైనవి. అలా కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని ఓం ఐం హ్రీం శ్రీం కళానిధయే నమః అని రాస్తూ ఉంటే ఎంత దగ్గర అవుతాం అమ్మకి మనమంతా కూడాను. అలా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. సో మీరు వీటిల్లో 2 సార్లు రాసేదైనా, 5 సార్లు రాసేదైనా, నామరూపకంలో రాసేదైనా తెప్పించుకొని దానికి కాంబోగా వ్యూహలక్ష్మి మహామంత్ర పుస్తకాన్ని తెప్పించుకోండి. సో మీరు రోజు లలితలో ఒక శ్లోకం తీసుకోండి, వ్యూహలక్ష్మి మహామంత్రంకి సంబంధించి ఇదిగో ఇలా ఒక పేజ్ రోజు కూడా ఇదే నామం ఉంటుంది. వ్యూహలక్ష్మి అమ్మ అంటే తెలుసు కదా మీకు. వెంకటేశ్వర స్వామి తిరుమలలో హృదయం మీద చందనం ముద్ర తీస్తారు కదా, ఆవిడనే వ్యూహలక్ష్మి అంటారు. స్వామివారి హృదయ దేవేరి అనమాట. ఆవిడ శ్లోకం, ఆవిడ నామమే ఇది. ఈ నామాన్ని అంటే ఈ శ్లోకాన్ని, ఈ నామరూపంలో ఉండేటువంటిది మనం గనక 108 సార్లు ప్రతి శుక్రవారం ప్రాక్టీస్ చేసినా, మనం ఇది ఒక దీక్షలాగా తీసుకొని చేసినా ఆర్థికంగా ఉండే ఇబ్బందులు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. ఆ విధానం కూడా నేను వీడియో పెట్టాను, మీకు కింద ఫస్ట్ కామెంట్లో పెడతా. సో మీరు లలితతో పాటు వ్యూహలక్ష్మి మహామంత్ర సాధన కూడా పెట్టుకోండి. అప్పుడు వ్యాపారంలో ప్రమోషన్స్ కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోవాలన్నా చాలామంది మిరాకిల్స్ రూపంలో పంచుకుంటున్నవి. సో ఇకపై ఎప్పుడైనా కూడా నేను ఎవరైనా ఆల్రెడీ తెప్పించుకున్న వాళ్ళు ఉంటే మీ భావాలు పంచుకోండి, లేదా ఆల్రెడీ పంచుకున్న ఉంటే అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అమ్మవారి పుస్తకాలండి ఇవన్నీ. ఏవి కమర్షియల్ యాంగిల్లో చూడట్లేదు నేను. మీరు రాయడం ద్వారా చక్కని ఫలితాలు పొందాలి అనే ఉద్దేశంతో శ్రీరామ్ సమృద్ధి సంస్థ వాళ్ళకి మన ఛానల్ తరపున, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ తరపున హెల్ప్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు ఈ సమాచారం ఇస్తున్నాను అనమాట. సో మీరు లలితతో పాటు వ్యూహలక్ష్మి కూడా ఒక కాంబో లాగా పెట్టుకోండి.
తెప్పించుకొని కుదిరినప్పుడే, రోజు రాయాలని ఏం లేదు. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు రోజు ఒక పర్టికులర్ టైమింగ్ పెట్టుకొని నాన్ వెజ్ తిననటువంటి రోజుల్లో కూర్చొని హాయిగా సాధన చేసుకోండి. అప్పుడు అమ్మకి మనం దగ్గర అవుతాం, మనస్ఫూర్తిగా మనతో మనం గడుపుతాం, అమ్మతో మనసులో గడుపుతాం అనమాట. అప్పుడు అద్భుత ఫలితాలు దక్కుతాయి. ఇది మీ అందరితో చెప్పాలని క్లియర్ కట్గా ఈరోజు వీడియో చేశా. అలాగే విష్ణు సహస్రనామ పుస్తకం కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో మీకు ఆల్రెడీ నేను షార్ట్ రీల్ పెట్టాను. సో విష్ణు సహస్రం కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలన్నా, పంచాలనుకున్నా, తెప్పించుకోవాలనుకున్నా ఇదిగో విష్ణు సహస్రం కూడా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నానండి. అందుకే ఈరోజు ఈ పౌర్ణమి పూజలోనే మీకు లలిత ఎవరైతే అద్భుత ఫలితాన్ని పొందారో జస్ట్ ఒక చిన్న మిరాకిల్ మీతో షేర్ చేసుకున్నాను. ఎలాంటి మార్పులు తెస్తోంది అమ్మ అనేది. ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు నేను అవి కూడా ముందు ముందు పంచుకోవడానికే ప్రయత్నిస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిటీ అర్థం చేసుకోండి. ఆ పుస్తకం ఎంత దళసరిగా ఉంది, చిరిగిపోకుండా ఎంత బాగుంది అనేది చూసుకోండి. ఎన్నో డబ్బులు పెడుతూ ఉంటాము. ఒక 500-1000 రూపాయలు పెట్టి ఒక పుస్తకం తెచ్చుకుంటే అది ఏ మూగజీవికో ఉపయోగపడితే, ఏ వృద్ధాశ్రమాలకో వెళితే మంచిదే కదండి. సో సాధన చేసి అద్భుత ఫలితాలు పొందితే అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి. లేదు అంటారా? మీరు ఆ శ్లోకాల్ని అక్షర దోషాలు లేకుండా ఓ దగ్గర రాసుకొని రాయడం ద్వారా కూడా ప్రాక్టీస్ చేయండి. తెప్పించుకోవాలని ఏం లేదు. అది ఇవాళ ఈ మిరాకిల్ని కూడా మీతో పంచుకోవాలనిపించింది. చాలా పెద్ద వీడియో వచ్చిందో రాలేదో నాకు తెలియదు ఎడిట్ చేసే వరకు కూడాను. సో ఒకవేళ పెద్దది వచ్చినా కూడా ఓపిక్గా వినండి. టైం ఉన్నప్పుడు భాగాల వారీగా చూడండి. ఇక్కడితో శ్రీరామ్ సమృద్ధి సంస్థకు సంబంధించి మొత్తం పుస్తకాల మీద మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా మళ్ళీ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఇవి చిన్న షార్ట్ రీల్స్ రూపంలో పెడుతూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో సాధన చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. నమస్తే.